ఫైనల్లీ చాలా రోజుల తర్వాత కాలేజ్కి వెళ్తాను. ఇంకా వెదర్ కూడా బాగుంది. కాలేజ్కి వెళ్ళడం స్పెషల్ కాదు, కాలేజ్ తర్వాత ఇంకా ఎక్కడికి వెళ్దాం అదే స్పెషల్. సస్పెన్స్ అది లాస్ట్లో వెయిట్ చేయండి. సరే ఇంక కాలేజ్కి వెళ్దాం స్టార్ట్ అయ్యేసరికి మొత్తం ఇంకా ఫుల్ వర్షం పడుతుంది. పర్లే అలా వెళ్ళేసరికల్లా కూల్ అయిపోయింది వర్షం అంతా. మొత్తం కాడికి వెళ్ళాం, ఆడిటోరియంకి వెళ్ళాం, కానీ మీటింగ్ అయినా కానీ ఎంతకీ రారు. అలా వెయిట్ చేసి ఆఖరికి వచ్చారు. ఇంకా అది వచ్చేసి ఇంకా దాన్ని కూడా అక్కడ ఏదో సంథింగ్ అసైన్మెంట్ లాంటిది అనుకోండి, అక్కడే కండక్ట్ చేస్తారు. ఇంకా మరి ఘోరం ఇది. సర్లే అని చెప్పి అయిపోయిన వెంటనే ఇంకా తమిళనాడు గ్లోబల్ సమ్మిట్కి వెళ్ళాం. ఇక్కడికి ఇదే సస్పెన్స్ అనేది. ఆ తర్వాత ఇంక వెంటనే చెన్నై కాన్వెన్షన్ అని చెప్పి ఆడికి వెళ్ళాడు. తమిళనాడు గ్లోబల్ సమ్మిట్ అనేది ఏంటంటే మామూలుగా ఒక టైప్ ఆఫ్ కంపెనీస్ వస్తే వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ వాళ్ళ సాఫ్ట్వేర్స్ కానీ వాళ్ళు ఒక థింగ్స్ అన్నీ తెస్తారు. దానికోసం తమిళనాడు చీఫ్ మినిస్టర్ కూడా వచ్చారు అక్కడికి. ఏంటంటే అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఒక ప్రాజెక్ట్స్ మీద వాటి మీద. మొత్తం ప్రతి ఒక్కరు రోల్స్ రోసే చూస్తున్నారు. ఎందుకు ఇంత జనాలు ఉన్నారంటే ఫ్రీ హ్యాంపర్స్ ఇస్తానన్నారు. ఫ్రీ హ్యాంపర్స్ అంతే. ఇంకా ప్రతి ఒడు లైన్ కట్టేసాడు. ఇంకా సబ్స్క్రైబ్